చెప్పండి అది ఏంటండి? సంవత్సరానికి 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము కాదని ఎవరని అంటారా? నేను తల నరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తారు. మీరేమంటున్నారు? ఇవాళ మీరు అన్నీ కూడా దానికి సంబంధించిన కాగితాలు అన్నీ పెట్టుకొని ఇక వాళ్ళు ఏం చెప్పారు, మేమేం మాట్లాడుతున్నాం, మా ఆవేదన ఏందనేసి మీరు చెప్తారు. చెప్పండి ఇప్పుడు స్పష్టంగా. ఆ విధంగా అంత తల నరుక్కుంటున్నాం అంటే మాకందరికి కూడా వేదన అంటే అదొక మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏ శాఖల ఎన్ని పోస్టులు, ఏ డేటు, ఏ మంతు, ఏ ఇయర్ అనేది ఇదంతా రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి పిన్ టు పిన్ మొత్తం పోస్టులు కూడా 58,122 ఉద్యోగాలని అనేది మేము చూపిస్తున్నాం. తల నరుక్కుంటా అని చెప్తుండు కదా, నరుక్కునే ముందర ఒకసారి చూయించి నరుక్కో. అది స్టేట్ ఫార్వర్డ్. మేము ఇక్కడ నుంచి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వేదిక నుంచి మేము కూడా నిరుద్యోగుల తరఫున మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ శాఖలు ఇచ్చారు, ఏ డేట్లు, ఈ నేపథ్యంలో సవాలు మీరు విసరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన సవాలు విసరడం దాన్ని స్వీకరిస్తారా? అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. నిరుద్యోగులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఆయన సిద్ధంగా ఉంటే మా మాదిరిన ఈ ఊరికే మైక ఉన్నది ఎన్నో ఊరికే బిగబిగ ఏదో మాట్లాడడం కాదు. మా మాదిరిన ఈ విధంగా ఆధారాలతో వచ్చిండ ఎవిడెన్స్ ఉన్నాయి. ఆయన కాడ ఊరికే ఏదో మాట్లాడి లౌడ్గా ఉద్వేగంతో మంది ఉన్నారు ఏదో సభ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళంతా పగటేసగాళ్ళు పచ్చిగా మాట్లాడాలంటే. ఏదో ఒక ఏషం వేయకపోతే జీవితం గడవదు. మేమేం చెప్తున్నాం అంటే మేము చదువుకున్నాం కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, ఇట్ ఈస్ ద సుప్రీం ఇన్ అవర్ కంట్రీ. అక్కడి నుంచి తీసుకున్నాం. అతను తీసుకోమనండి. ఆ టీజీపీఎస్సీ చైర్మన్ బోర్డు అతను వాళ్ళ దగ్గరనే, ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రభుత్వం వాళ్ళతో డిస్ప్లే చేపియమనండి. ముఖ్యమంత్రి క్యాబినెట్ అందరిని కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో చూపించమనండి. ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా, ఆయనను చూపించామండి. వాళ్ళు మాట్లాడుతున్నారా? మేము ఊరికే దొంగ మాటలు ఏం చెప్తారు అన్ని అబద్ధాల మాటలు, జూటా మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారా? మేము ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. ఇట్లా దమ్ము ఉంటే నేను ఏం చెప్తా ఉన్నానంటే మేము కూడా సవాల్ విసురుతున్నాం. మా నిరుద్యోగులు అందరం కూడా నీకు దమ్ము ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తే నువ్వు తర్వాత సూయించి నువ్వు తల నరుక్కుంటావా ఇంకేమైనా నరుక్కుంటావా అన్నది అది నీకు. ఒకటండి 70,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అనేది ఇప్పుడు క్లారిటీ కావాలి. ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చిర్రా ఇయ్యలేదా అన్నది మేము ఇక్కడ డేట్లు, మంత్, ఇయర్ అన్ని చెప్తున్నాం కదా మేడం. ఆయన నాలుగతోనే అంటుండు. మీరు ఈ 2 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ, క్యాబినెట్ నుంచి కానీ ఏ ఒక్కరైనా ఫలానా శాఖలో ఇన్ని నింపినాం, ఫలానా డేట్లో ఇన్ని నింపినాం అని చెప్పినా, లేకుంటే ఓన్లీ అదే పాట పాడిందే పాట పాస్ పనుల సమ్ డాష్ అని మనం చెప్తా ఉంటాం. 70,000 ఇచ్చినాం అని ఒకరు అంటారు, 60,000 ఇచ్చినాం అని ఒకరు అంటారు, మన వివేక్ సార్ 1,00,000 ఇచ్చినామని సార్ అంటాడు. అంటే ఒక అబద్ధమే రకరకాలుగా మారుతుంది. నిజం ఎప్పుడు చెప్పినా 1,00,000 సార్లు చెప్పినా, 1,00,00,000 సార్లు చెప్పినా, 1 ట్రిలియన్ టైమ్స్ చెప్పినా నిజం ఒక మాదిరినే ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన? ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 23-24 నెలలుగా వస్తుంది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? వీళ్ళు 10,000 ఉద్యోగాలు ఇచ్చారు. డేటా ఉన్నది. మొత్తము మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో 22,245 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో 10,748 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ బిల్డింగ్లో 2,373 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్లో 15,644 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో 7,447 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ జ్యుడిషియరీలో 12 పోస్టులు, దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో 53 పోస్టులు అనేది శాఖల వారికి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ శాతాల ఇప్పుడు ఖాళీగా ఉన్నాయా? ఇచ్చినాయి. ఎవరు ఇచ్చిర్రు? ఇవి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు. వీళ్ళు 10,000 పోస్టులు ఇచ్చిర్రు. ఆ 10,000 కూడా వాళ్ళు ఖాళీగా మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే 10,000 ఇచ్చిర్రు. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ 50,000 చిల్లర ఉన్నటువంటి ఉద్యోగాలలోనే బ్యాక్లాగ్ ఇప్పుడు గ్రూప్ 4 ఉద్యోగాలు ఒక 3,000 దాకా ఉన్నాయి. దాని తర్వాత గురుకులా కూడా 3,000 దాకా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన నియామక అంటే వాళ్ళు ప్రకటన విడుదల చేసిన నోటిఫికేషన్లలో అవి మిగిలి ఉన్నాయి. దాని తర్వాత కానిస్టేబుల్ స్థాయిలో కూడా మిగిలి ఉన్నాయి. గ్రూప్ 4 గురుకులా ఇవన్నీ చూస్తే మోర్ దెన్ 10,000 పైన ఉన్నాయి. అంటే వీళ్ళు ఇచ్చింది ఏంది? వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే భర్తీ చేయలేక ఉన్నాయి, ఫిల్ఫిల్ చేయలేదు. వీళ్ళు స్పష్టంగా వీళ్ళు వచ్చిన ఈ 23-24 నెలల కాలంలో వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినవి ఎన్ని అసలు? ఇప్పుడు ఫిల్ చేసినవన్నీ ఇన్నని చెప్తున్నారు కదా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినవి దాదాపు ఆల్మోస్ట్ 58,000 ఏమంటారు. వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు, పరీక్ష పెట్టారు, దిద్దిరు. నియామక పత్రాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు అన్నది అందరికీ తెలిసిన సత్యమే. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి, వీళ్ళు పరీక్ష పెట్టి, వీళ్ళు పేపర్లు దిద్ది, వీళ్ళు రిజల్ట్ ఇచ్చి, వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చినవి ఎన్ని? 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు. డిసెంబర్ 2023 వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. అప్పటి నుంచి మనం 2024 తీసుకుంటే ఇక్కడ డిఎస్సిలో 5,973 పోస్టులు ఇచ్చారు.
ఒక 60 అంతమందికి ఉన్న 509కు అడిషనల్గా గ్రూప్ 1 పోస్టులు ఒక 60 పోస్టులు ఇచ్చారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 1284 పోస్టులు సెప్టెంబర్ 11, 2024. నర్స్ పోస్టులు 2050 సెప్టెంబర్ 18, 2024. ఫార్మసీకి సంబంధించి 633 పోస్టులు సెప్టెంబర్ 24, 2024 సంవత్సరం. అసిస్టెంట్ ప్రొఫెసర్లు మెడికల్ సెక్టార్లో 607 పోస్టులు జూన్ 29, 2025 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇవి కేవలము వీళ్ళు ఇచ్చినటువంటి 10,000 పోస్టులు ఇవి. ఇంత క్లియర్ గా మళ్ళీ మీ దగ్గరకు సమర్థత ఉంటే వాళ్ళని చూపించాలని సవాలు విసురుతారు. సో అయితే ఈ నిరుద్యోగులందరూ కూడా గత ప్రభుత్వంలో ఇంకా ఉద్యోగాలు మేము నిరుద్యోగ సమస్యతో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పడంతో పాపం నిరుద్యోగులు ఒక కంకణం కట్టుకున్నారు. కాళ్ళకు చెప్పులు అరిగేలాగా తిరిగి, నిజంగా చెప్పులు పక్కన పెట్టిన కాళ్ళు అరిగేలాగా తిరిగిరు. పత్తి సేలు కావచ్చు, వరి సేలు కావచ్చు, కంది సేలు కావచ్చు, ఏడ ఉన్నా పోయి వాళ్ళ కాళ్ళ ఏలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రభుత్వంలోకి తీసుకొచ్చుకుంటే మీ కొడుకులకు జాబులు వస్తాయో, లేకపోతే మీ మనవళ్ళకు జాబులు వస్తాయో, మీ తమ్ముళ్ళకు జాబులు వస్తాయో, ఇట్లా మొత్తంగా పాపం వీళ్ళు చాలా కాళ్ళ వేళ్ళ పడ్డారు. బట్ ఇవాళ మరి పరిస్థితి ఏమైంది? వాళ్ళు కోరుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చింది. మరి ఇక్కడ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు ఇచ్చినామనేమో రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఎందుకు ఇప్పుడు ఏమి తేడా వచ్చిందనే విషయం కనుక్కుందాం. చెప్పండి, మీరు మీ పేరు, మీరు నాకు తెలిసి మీరు బస్సు యాత్ర చేసిరు, ఓటు వేయండి, మనకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి మీరు కాళ్ళ వెళ్ళబడి వాళ్ళతో ఓటు వేయించారు కదా. ఇప్పుడు ఏమైంది? మీరు ఎందుకు ఇప్పుడు అగేనెస్ట్ అయ్యారు? ఇప్పుడు నా పేరు ఇంద్రనాయక్, బస్ యాత్ర కారకులు. ఎక్కడ మీది? నల్గొండ నాగార్జున సాగర్. ఎస్, జనారెడ్డి కాన్స్టిట్యూన్సీ. ఏం చేసిరు అప్పుడు చెప్పండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమందరం, నేను ఒక్కనే కాదు, నాతో పాటు జనార్దన్ అన్న ఉన్నాడు, చంద్రశేఖర్ అన్న ఉన్నారు, మధుడు కుమార్ ఉన్నారు. మేమందరం కూడా గత ప్రభుత్వం పేపర్లు లీక్ అయినప్పుడు బయటికి వచ్చి కొట్లాడి కూడా ఈ ప్రభుత్వంలో అన్యాయం అవుతున్నాం చేసి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి మీరు మాకు భవిష్యత్తు భరోసా కల్పిస్తే మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి కాళ్ళకు బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. బస్సు తీసుకొని ఎలా ఆదిలాబాద్ టు ఖమ్మం తిరిగిండ్రు మొత్తం. కనీసం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కి వెళ్తే పొద్దున 4 గంటలకు స్నానం చేసి గవర్నమెంట్ స్కూల్లో పడుకున్నాం. గవర్నమెంట్ స్కూల్లో పడుకొని ఆ చలిలో దుప్పట్లు లేవు, ఏం లేవు, తిండి ఫుడ్ సరిగా లేదు. అయినా కూడా ఒకటే మా ఉద్దేశం, మా లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, జాబ్ క్యాలెండర్ వస్తుంది, మెగా డిఎస్ ఇస్తారని చెప్పి ఆశతోటి ఇలా మా తాతలను అవ్వలను కూడా సాగిలపడి ఇలా మోకాళ్ళు దండం పెట్టి, అమ్మా మీ పింఛన్లకు ఆశపడకండి, మీ కొడుకుల భవిష్యత్తును ఆశపడండి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మేము కోరి ఇలా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే ఎగిరేరి తెచ్చుకున్న మొగుడు ఎగిరేదన్నట్టు, కోరి తెచ్చిన మొగుడు ఎగిరేదన్నట్టు మమ్మల్ని నమ్మించి గొంతు కోసిరు. మోసం చేసి కాదు, గొంతు కోసిరు. నేను ఒక్కడనే కాదు, చూడండి ఇక్కడ ఉద్యోగం రావడం లేదని లోకం శ్రీకాంత్ అబ్బాయి ఈయన, అదేవిధంగా సంగీత, బండారి కుమారస్వామి, రీసెంట్ మొన్న బండారి కుమారస్వామి, సోము కృష్ణ, శంకర్. అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఉన్న చిట్ట వీళ్ళందరూ కూడా ఉద్యోగం కోసం ఎదురు చూసి, అవును, అంటే నిరుద్యోగులు దాదాపు 15 మంది 12 మంది చనిపోయారు. 12 నుంచి 15 మంది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నమ్మినాం మేము. కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని నమ్మినాం. గతంలో వాళ్ళు మోసం చేశారు మమ్మల్ని. అయితే ఒకటి 70,000 ఉద్యోగాలు మీకు ఇచ్చిరు కదా, ఇప్పుడు సంవత్సరంలోనే ఎవరు ఎక్కడ ప్రపంచంలో ఎవరు చేయనంత వింతగా మేము చేసినాం కదా, మేము కట్టుబడి ఉన్నాము, మేము సంవత్సరంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకేం కష్టం వచ్చింది? నేను సవాలు విసురుతున్నాను కూడా చెప్తుండే కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఒక్కటి తక్కువైనా కూడా నా తలకాయ నరుక్కుంటా అంటుండు. మరి ఏం కత్తి తీసుకొని రావాలి చెప్పండి? మరి నిజాం కత్తి తీసుకొని రావాలి నేను నరకడానికి, కాకతీయులో కత్తి తీసుకురావాలా, లేకపోతే అసఫ్జాల కత్తి తీసుకురావాలా, కుతుబ్ షాల కత్తి తీసుకురావాలా నరకడానికి? ఏ కత్తి తీసుకురావాలి చెప్పండి? మరి ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా మీకు మా మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్లో ఇక్కడ చిక్కడపల్లికి వచ్చి ఓడియన్ థియేటర్ దగ్గరకు వచ్చి దానికి ఇసుమంత దూరంలో ఉన్న 300 మీటర్లు ఉన్న చిక్కడపల్లి లైబ్రరీ రాలేదు. మీకు నిజంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనుకుంటే మరి అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చి వేదిక వచ్చి మాట్లాడండి. ఎందుకు మాట్లాడతలేరు? మేము సన్మానం చేయాలనుకుంటే మిమ్మల్ని, మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చారు, మా భవిష్యత్తును బంగారం తీర్చిద్దారు కదా, మరి ఇక్కడ రండి,
ఇక్కడికి ఎందుకు రావట్లేరు? ఎక్కడ పడితే ఏ సభలో పడితే ఆ సభలే. ఇలా మమ్మల్ని మోసం చేశారు, ఇలా మా తల్లిదండ్రులు ఓట్లను లాక్కునే ప్రయత్నం చేశారు. ఇలా నిరుద్యోగులు ఎట్లా మనకు ఓట్లేరు, ఆ 70,000 80,000 అంటే కూడా మా తల్లిదండ్రులు వేస్తారని ఒక ఆశతోటి ఇలా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15 మంది చనిపోతే కూడా ఒక్కరు బయటికి రావట్లేదు. ఈ మేధావులందరూ ఎడిపోయారు. బల్మూరి వెంకట ఎక్కడ పోయిండు, కోదండ రామసాగర్ ఎక్కడ పోయిండు, అదేవిధంగా ఆకుని మురళి ఎక్కడ పోయిండు? వీళ్ళని మీరు సంప్రదించి మాట్లాడినప్పుడు ఎవరైతే మేధావులు అంటారో లేకపోతే మేము ఉద్యమకారులం అని చెప్తారో మేము ఉద్ధరించినామని చెప్పే వాళ్ళని మీరు సంప్రదించినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ ఏంది? మేము చెప్పాం ప్రభుత్వానికి, మేము ప్రభుత్వాన్ని చెప్తూనే ఉన్నాం. ప్రభుత్వం మా మాట వినట్లేదు. మేము ఎన్నోసార్లు చెప్పాము. ఇంకోసార్లు చెప్తే మా పదవులు ఊడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను చెప్తున్నా. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇదే మాట చెప్తున్నారు. మరి ఎందుకు మరి ఆ రోజు మా దగ్గరకు వచ్చి బెల్లం చుట్టూ ఈగలేక మా దగ్గర వచ్చి మాట్లాడి మా భరోసా మేము బాధ్యత తీసుకున్నాం చెప్పి ఆ రోజు మాట్లాడింది. మరి ఇలా ఎందుకు మాట్లాడతలేదు అంటే వాళ్ళ పదవులు ఊడిపోతాయి. పెదాలు కల్పిస్తే ఇలా మా పదవులు ఊడిపోతాయని చెప్పేసి ఇలా భయంతో కూడా వాళ్ళు కూడా మాట్లాడతలేరు. మొన్న నేను మా జనార్దన్ కూడా కోదండరామ్ సార్ దగ్గరికి వెళ్తే కూడా ఆయన భయంతో ఒకటే మాట్లాడుతున్నాను. నేను కూడా బయటకు వచ్చేస్తున్నా అని చెప్పేసి ఒక బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వడానికి బయటికి రావడానికి సంసిద్ధమైండు. ఎందుకంటే మీడియా పరంగా ఇప్పుడు వాళ్ళు కాల్ చేసినా ఏం చేసినా కూడా ఏమైందంటే ఎత్తారు. జనార్దన్ గారు చేయండి, మీకు దాచిన రియాజ్ కానీ లేదంటే కోదండరామ్ సార్ కానీ లేకపోతే బల్మూరి వెంకట్ గారు కానీ అద్దంకి దయాకర్ గారు, అరే చూద్దాం భయ్ మీకోసమే ఉన్నామని చెప్పి ఆడ నుంచి రాహుల్ గాంధీ దిగొచ్చిండు కదా. కలుస్తుంది కోదండరామ్ సార్. కోదండరామ్ గారికి ఫోన్ చేస్తే ఎత్తట్లేదా? మేడం ఒకటే ప్రశ్న అడుగురు మీరు 70,000 ఇప్పుడు ఎందుకంటే ఇష్యూ ఏంటంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలు, రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు యావత్ ప్రజానికం కూడా చూస్తుంది కాబట్టి మరి వింటుర్రా ఏ ధైర్యంతో మేము 70,000 ఇయ్యని ఉద్యోగాలని ఇంకెవరికైనా చేయండి. రియాజ్ సార్ అయితే బ్లాక్ లో పెట్టేసిండు ఏకంగా నెంబర్ అయిపోయింది. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, మీకు వస్తే ఎంత రాకపోతే ఎంత అని చెప్పేసా. జనార్దన్ గారు, సో ఇంకొకటి ఫస్ట్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీరు ఎవరైనా ఈరోజు మీ హక్కుల కోసం మాట్లాడుతుంటే, మీకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే, ఈరోజు మీరు అమ్ముడు పోయిరనే మాటలు మాట్లాడుతూ రోజు మీకు ఎంత కూలిచ్చి ఇట్లా మాట్లాడిస్తారు, మీకు ఎంత కూలి గిట్టుబాటు అయిందని మాట్లాడుతున్న దానికి మీరేం సమాధానం చెప్తారు? మేడం అది ఏ పార్టీ ఉన్నా కానీ ఇలాంటి కూతలు కూస్తారు. దానికి సమాధానాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అసలు వాటిని పట్టించుకోకూడదు, అంతే అయిపోయింది. ఇంకొకటి, ఈరోజు తెలంగాణ సమాజంలో ఈ 70,000 ఉద్యోగాల గురించి మాట్లాడడం అనేది దీనంత వరస్ట్ ముచ్చట ఇంకొకటి లేనే లేదు. నేను సూటిగా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ గురించి వీళ్ళు ఇచ్చే ఉద్యోగాల గురించి వీటి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది. వాళ్ళు లాక్కుంటారు, పీక్కుంటారు, కోతులు లెక్క వాళ్ళ పార్టీ వాళ్ళ కింద పడిపోతుంది. కానీ ఈరోజు ఇక కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణలో ఈ పార్టీ ఉంది వీళ్ళు చేయట్లేరు అని మాట్లాడడం అంత దుర్మార్గమైనటువంటి పని, అంత అవివేకమైనటువంటి పని. జనార్దన్ గారు ఒక్క మాట, మీరేమో ఇంత మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్ట్ అని, అవివేకం అని, వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా వేస్ట్ అని మాట్లాడుతున్నారు. మళ్ళీ అగైన్ నేను మళ్ళీ అక్కడికే వస్తున్నా. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నేను కాదు అంటే తల నరుక్కోవడానికి సిద్ధం అని అంటున్నాడు. మేడం ఆయన తల నరుక్కొని ఏదైనా నరుక్కొని ఆయన అసలు ఎవరు తీసుకుంటున్నాడు? ఆయన ఇప్పుడు విలువ ఉన్న మనిషి అన్నప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. ఒక పుస్తకం కొనుక్కుంటున్నాం అంటే దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, రాసిన ఆధారం కూడా అనేది ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కటిక పని చేస్తున్నాడు, ఒకరోజు పేగులు మెడకేసుకుంటున్నాడు, ఒకరోజు తొండల్లో పాయింట్లలో తొండలు తోలుతున్నాడు. ఇలా ఆయనకు హోదా లేదు. ఆయన మాటలు పట్టించుకొని దాని గురించి చర్చ పెట్టుకోవడం దాని అంత అవివేకమైనటువంటి ఆయన ముఖ్యమంత్రి స్థాయి మాటలు మాట్లాడుతున్నాడా? ఆయన ముఖ్యమంత్రి అయితే కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి స్థాయి మాటలు మాట్లాడుతున్నారా? ఇవాళ తల్లి స్థాయి పాత్ర పోషిస్తున్నారు. ఒక్కొక్కరు తల్లుల పిల్లలు నమ్ముతారు. అలాంటి తల్లుల గురించి మనం మాట్లాడుకుంటామా? అలాంటి ఒక విలువలేని ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల గురించి ఇలా మాట్లాడుకోవడం ఎందుకు? ఇవాళ ప్రపంచానికి నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఒక పెను ప్రమాదం గురించి మాట్లాడుకోవాలి, ఇవాళ ఉపాధి గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డిని కాదు వీటన్నిటిని పక్కన పడేయాలి. ఈరోజు 2 అంశాలు అత్యంత కీలకమైనటువంటివి. ఇలా తెలంగాణ సమాజం కానీ ఈ రోజున్న ప్రతిపక్షాలు కానీ అన్ని ఇలా ఎంత వేగంగా స్పందించాలంటే అంత వేగంగా స్పందించాల్సినటువంటి పని. ఆంథ్రోపిక్ ఏ వచ్చినాక ఈరోజు ఒకవైపు ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి 3 లక్షల కోట్లు అనేటటువంటిది ఇవాళ స్టాక్ మార్కెట్లు క్రాష్ డౌన్ అయినాయి. వరల్డ్ వైడ్గా ఇవాళ స్టాక్ మార్కెట్లు అన్ని క్రాష్ డౌన్ అయినాయి. ఇంకొక 6 నెలల్లో అసలు ఏ జాబ్స్ ఉండవు.
ఇలా సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఇవాళ కొత్త ప్లాట్ఫామ్ ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సర్వీస్ సెక్టార్లో హైదరాబాద్ నుంచి ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉండి రోబోటిక్ సర్జరీ చేసిరు. ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు ఇవాళ 70,000 ఉద్యోగాలు ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టార్ గురించి కాదు, గవర్నమెంట్ సెక్టార్లు కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఎలాంటి ఉద్యోగాలు కావాలి, ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావాలి. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు క్వాల్కమ్ అనే కంపెనీని ఎంబెడెడ్ సిస్టమ్స్ని తీసుకొస్తాను పెట్టినటువంటి దాన్ని ఇవాళ ఎక్కడికి పంపించారు. ఇవాళ సర్వీస్ సెక్టార్ ఉండదు. ఇంకొక 6 నెలల్లో తెలంగాణలో మేము కాదు అశోక్ నగర్లో ఉన్న వాళ్ళం కాదు సచ్చేది, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారు అంటే ఇలా 2 లక్షలు 3 లక్షలు తీసుకునేటటువంటి వాడు రేపో ఎల్లుండో పింక్ స్లిప్ తీసుకుంటే వాని ఈఎంఐ ఎడిపోతుంది, వాని ఇల్లు ఈఎంఐ ఎడిపోతుంది, బైక్ ఈఎంఐ ఎడిపోతుంది, కారు ఈఎంఐ ఎడిపోతుంది. ఇలాంటి పరిస్థితులలో ఇంకా ఉపాధిని ఏ విధంగా కల్పించుకోవాలని దీని గురించి మాట్లాడాలి ఈ సమాజం. కరెక్టే, కానీ ఈ సమాజం ఇప్పుడు స్పందించే పరిస్థితిలో మీకు కనిపిస్తుందా? మీరు ఇప్పుడు ఈ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పడిగాపులు కాసుకొని రోజు మీరు ఈ సమస్యని రోజు ఎలివేట్ చేస్తారు, కానీ ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది కదా. ఎట్లా దీన్ని ఇంకోటి చెప్పాలన్నా, ఈ మున్సిపాలిటీ ఎన్నికల వేళ మేము గనక ఇదే ఈయనకు మాట్లాడుతుంటే ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? తిట్టినా కానీ మా పార్టీ అనేది మైలేజీలోకి వస్తుంది, చర్చలోకి వస్తుంది, వాళ్ళు మేము ఇచ్చినాం అని చెప్పుకునేటట్టు వీళ్ళే మైలేజ్ ఇస్తారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అవుట్డేటెడ్. దానిని ఏ విధంగా వచ్చే ఎన్నికలలో ఓడగొట్టాలనో ఆ పార్టీ ఏ విధంగా రాదో మాకు క్లారిటీ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఓటు చేయాల్సిన అవసరం లేదు, సెంట్రింగ్ పాతకు ముందే కూలినట్టు. నేను ఒకసారి పాతది గుర్తు చేస్తా. మీరు బస్సులో వేసుకొని పోయి అసలు ఏం చెప్పారు ఆ రోజు? చెప్పు జనాలకు ఏం చెప్పి. నేనే కాలు మొక్కింది, ఊకే కాలు మొక్కిరు అని అందరూ అంటారు కదా. ఫస్ట్ కాలు మొక్కింది నేను ఎక్కడ, ఈయన ఫస్ట్ ఏమైతే బుల్డోజర్లు తీసుకొచ్చి గుద్దిండు అమీన్పూర్ లో కాలు మొక్కింది ఈయన. ఇదే కోదండరాం సార్ అండి. ఏమని చెప్పారు వాళ్ళకి? ఏమని భరోసా ఇచ్చారు? ఏంది మేడం మాకు ఉద్యోగాలు రావట్లేవు తాత పెద్దయ్య, ఇవాళ మీకు ఈ బీఆర్ఎస్ ఉంటే చాలా ఉత్కృష్టంగా ఉంది. మేనిఫెస్టోలో 3 అంశాలు కూడా పెట్టలేదు, 3 మాటలు కూడా మాట్లాడలేదు. ఈ కేటీఆర్ ఉండి ఇప్పుడే ప్రవళిక చనిపోయినప్పుడు ఇట్లా మాట్లాడిండు, మాకు ఉద్యోగాలు రావాలి, మీకు రావాలంటే ఓటేరి. ఇవాళ నీకు పింఛన్ వేస్తేనో రైతు బంధు వేస్తేనో నీ బిడ్డలు అనేటోళ్ళు బాగుపడట్లేరు. నీ బిడ్డలు బాగుపడాలంటే ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టారే కాదు ప్రైవేట్ సెక్టార్లో కూడా కల్పిస్తుంటారు. నిరుద్యోగ భృతి ఇస్తుంటారు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తుంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్లు సకాలంలో ఇస్తుంటున్నారు, ఉస్మాన్ యూనివర్సిటీలో డబుల్ పీజీ వాళ్ళకి హాస్టల్ ఇస్తుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి అన్ని నిధులు తీసుకొచ్చి విద్యను బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేస్తుంటున్నారు. నాడు నేడు లెక్క తెలంగాణలో చేస్తుంటున్నారు. ప్రైవేట్ సెక్టార్లో అసలు ఈ ప్రైవేటు అనే విద్యా వ్యవస్థనే ఉండదు. ఇవాళ చిన్న చిత్క పని చేసుకునేటటువంటి వాడు కూడా ఇవాళ 70% డబ్బులు కూడబెట్టుకున్న దాన్ని వాళ్ళ పిల్లల చదువులకే వెచ్చిస్తున్నారు. ఈ విద్యా వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. అక్కడి నుంచి కోదండరాం సార్ ఉన్నారు, మంచి అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఆగ్నూరు మురళి సార్ ఉన్నారు. ఆయన రేపు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు అని ఇవన్నీ చెప్పినాం. ఇవన్నీ ఏ రియలైజ్ కాలేదు. ఆయన తీసుకుపోయి రెక్కన్న పక్కన వేసారు. కోదండరాం సార్కి ఏదో పదవులు రాలేదు. అందరినీ కలిసినాం. ఇది 2 సంవత్సరాల నుంచి ఆగ్నూరు మురళి మూత ఎక్కడ పడ్డది, కోదండరాం ఎక్కడ తెచ్చిండు, ఆల్దా జానా ఎక్కడ తెచ్చిండు, శ్రీధర్ బాబు ఎక్కడ పోయిండు, రియాజ్ సమాధి ఎక్కడ కట్టిర్రు, ఇవన్నీ మాట్లాడుతున్నాం. వాళ్ళకి సమాధులు కట్టినాం, దింపుడు గల్లాలు చేసినాం, తద్దినాలు చేసినాం, పిండాకూర్లు పెట్టినాం, అన్నీ పెట్టినాం. ఇవన్నీ పెట్టినాక ఇంకెందుకు వాళ్ళ గురించి? ఇలా నిరుద్యోగులు ఒక్కళ్ళు కొట్లాడితే అయ్యేది కాదు. ఇలా మీరు వానికి కాంగ్రెస్ వానికి కోటేసిర్రు, మీ కర్మకు మీరే బాధ్యులు అన్నట్టు కాదు. ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యమకారులు బయటికి రావాలి. ప్రతిపక్షాలు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇవాళ ప్రతిపక్షాలు కూడా 70,000 ఉద్యోగాలు దీని చుట్టే తిరుగుతున్నారు. ఇంత పెనుముప్పు ఉన్నప్పుడు వాడు ఇయ్యలేదు. మా గాయంలో కూడా ఇంత నిరుద్యోగిత పెరిగింది. ఇది ఒక సామాజిక సమస్య. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నియామకాలలో ఇంతవరకు నియామకాల గురించి అసలు సరిగ్గా చేయలేదు. తప్పైనందుకు పిల్లలు ఒడగొట్టిర్రు. దీని గురించి ఏం చేద్దాం? అన్ని పార్టీలు కలిసి ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టి తెలంగాణలో నిరుద్యోగిత అంశాన్ని పారదోలడానికి, వస్తున్నటువంటి టెక్నాలజీ పరంగా వస్తున్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈరోజు సమాజం ఎందుకు ముందుకు రాదు? ప్రతిపక్షాలు ఎందుకు ముందుకు రావు? ఏమన్నంటే మీరు రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు, రేవంత్ రెడ్డి ముట్టి మిద్దంతా పోరి వానికాడి పోరి ఈయనకాడి పోరి అని ఎందుకు మాట్లాడతారు? వాడు అవలగడని చెప్తున్నాం, వాడిని చేత కదని చెప్తున్నాం, వాళ్ళు 2 ఏళ్ళకే లంగలు అయిపోయారని చెప్తున్నాం. 6 నెలల్లో మేము తీసుకొచ్చినామండి. ఇవాళ అధికారంలో ఎట్ట కూర్చోబెట్టినామో అంతే వేగంగా ఈ పార్టీ తప్పు చేస్తుందని తిట్టినాం. ఎంతమందితో తిట్టించుకున్నా తెలుసా? ఈ పార్టీ వాళ్ళు వచ్చినటువంటి 15 రోజులకే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో రూమ్ నెంబర్ 57లో ఇదే బల్మూరి వెంకట్ అడ్వకేట్ ఉన్నటువంటి చిల్ల రమేష్ను వీళ్ళందరినీ తీసుకొని వచ్చి, మేధావులు అన్న వాళ్ళని తీసుకొని వచ్చి 46 జీవో గురించి మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గ్రూప్ 4ను కూడా
బల్మూర్ వెంకట ఇట్లా అన్ని తీసుకొచ్చి మీరు పెట్టి గ్రూప్ 4 ఇస్తామని. ఆ రోజు మాకు తెలిసింది ఈరోజు 46 జీవోలతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఒక్కొక్కరితో 3 నుంచి 10 లక్షలు తీసుకొని రిక్రూట్మెంట్ ముందుకు తీసుకొని పోతున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగలని వచ్చి మాట్లాడినప్పుడు వీనికి దిమాగ్ ఖరాబ్ అయింది, వీనికి ఎప్పుడు ఏదో ఒక లొల్లి కావాలి, అప్పుడే కాంగ్రెస్ని తిడుతుర్రు అని చెప్పారు. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ యొక్క మాయ మాటల్ని వితిన్ 1 మంత్లోనే పసిగట్టి 6 నెలల్లోనే బయటకు వచ్చినాం. ఈ కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత తీసుకురావాలనో సమాజానికి చేయని తప్పులకు గురించి మీరు మాట్లాడినప్పుడు ఏం చెప్తారు? దీనికి ఒక ఆన్సర్ అయితే ఉంటది కదా. అసలు వాళ్ళకి తెలియదు మేడం, ఎవరికి తెలియదు. కాంగ్రెస్ వాడు ఎవడు మేము గెలుస్తామో ఓడిపోతామో అని చెప్పేసి అందరూ ఇళ్లలో పంతే ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడికి బట్టి వాళ్ళు అన్న మల్లు రవి వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కూర్చొని ఆల్దాజ్ జానయ్య, ఈయన ఆకునూరు మురళి సారు, కోదండరామ్ సార్ అందరు కూర్చొని దీన్ని రియాజా చెప్పింది నా స్వహస్తాలతోటి నేను మేనిఫెస్టోని రాసిన అని చెప్పింది కదా. వీళ్ళకు మేనిఫెస్టోలో ఉన్నది ఏది తెలియదు మేడం. ఓడిపోయినాం అనుకో నెక్స్ట్ ఏం చేసుకోవాలి, ఓడిపోకపోతే ముందు గెలిచే పార్టీతో ఏ విధంగా లోపకారి ఒప్పందం చేసుకోవాలి అనేటటువంటి మైకంలోనే ఉన్నారు. ఒక్కరిని తీసుకురండి మేనిఫెస్టో అంశం ఉంటే చదివి ఉంటే. ఇదే బట్టి విక్రమార్క వచ్చినటువంటి ఫస్ట్ అసెంబ్లీలో మేము నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలేదని మాట్లాడతాడా? ఇదే శ్రీధర్ బాబు 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలేదని మాట్లాడతారా? వీళ్ళకి తెలియదు కదా. కూడా చెప్తున్నా కదా మేము 5 ఏళ్ళ కలిపి 2 లక్షలు. అదే మేడం తెలియదు అని చెప్తున్నాం. తెలియదనకండి, మాట మార్చుడు కాదు. ఈ దొంగలకు అసలు మేనిఫెస్టో చదువుకోలేదు. ఈ దొంగలు చదువుకోలేదు. ఏదో ఒకటి ఇస్తారు, ఆ పొరగాలు పోతారు, గెలిపించుకొని వస్తారు. గెలిపించుకొని వచ్చినాక ఏం లేదు మా మోసకారితనమే అని వాళ్ళు ఉన్నారు. పిసిసి సరే ఆ రోజు ఎక్కడున్నాడు మహేష్ కుమార్ గౌడ్? ఎన్నికలప్పుడు ఆడున్నాడు అంటే కనీసంగా మేనిఫెస్టోలో అంశాలు తెలియనంత దీనస్థితి. అవును ఇప్పుడు ఉన్నారు. ఒక్కసారి తిడుతున్నాం, పిచ్చి తిట్టుడు తిడుతున్నాం, మరి ఒక్కసారి మేనిఫెస్టో వాళ్ళ కళ్ళకు కనిపించట్లేదా? ఒక్కటే మేము కోరుకునేది, ఇగో కాంగ్రెస్ వాళ్ళని ఇక తిట్టుళ్ళు వాళ్ళ 70,000 ఉద్యోగాల గురించి వీటన్నిటి గురించి పెడితే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? బ్రహ్మాండంగా కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను, సమాజంలో ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి సమస్యలను సైడ్ ట్రాక్ చేయడానికి నిరుద్యోగిత సమస్య బ్రహ్మాండంగా పనికొస్తుంది. దీన్నే ముందుకిట్టనే తీసుకుపోవాలని అనుకుంటారు. మేమేమంటున్నామంటే ఈరోజు ప్రతిపక్షాలు ఇక్కడ మాకు ఆ రోజు ఏ విధైతే దొంగలు వచ్చిర్రో మేము సమాజంలో ఉన్న గొప్ప మేధావులం ఇంటెలెక్చువల్స్ అని వచ్చారు కదా, అందరు కలిసి ఈ సమాజానికి ఓన్లీ తెలంగాణ సమాజానికి కాదు, ఈ సమాజాన్ని పెనుముప్పుగా మారుతున్నటువంటి ఏఐ ద్వారా ఎంత నష్టం ఉందో, అసలు తెలంగాణ సమాజంలో ఉద్యోగ కల్పనకు ఎంత కృషి చేయాలనో అది చేద్దాం రాండి. చేసి ముందు పోతే కాంగ్రెస్ వాడిని ఇళ్ళకి ఎవరు రానియరు మేడం. చెప్పులు తడతారు వీళ్ళను. వీళ్ళు ఇంకొకసారి మాట్లాడుతా, అందుకే కొత్త చెప్పులు తోలు చెప్పులు తెచ్చుకున్నాం. అనవసరంగా వీళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, మాట్లాడొద్దు చెప్తున్నాం. ఎందుకంటే ఇంతకంటే ఎందుకు వద్దు, సరస్వతిని కొట్టొద్దు. ఆ మేనిఫెస్టోని కొడితే సరస్వతి ఉంది, అనవసరంగా అవన్నీ చేయొద్దు. ఎందుకంటే వీళ్ళ మీద కోపం మీద సరస్వతిని ఎందుకు తిట్టాలి? ఆ రోజు వాళ్ళు పేపర్ లీక్ కాగానే రేవంత్ రెడ్డి ఎక్కడో ఉన్న రేవంత్ రెడ్డి వచ్చి పేపర్ని పట్టుకొని చదువుకుంటే ఎక్కడెక్కడ పేపర్ లీక్ అయినాయి, ఎందుకు లీక్ అయినాయి, అక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, శంకర్ లక్ష్మి ఎట్లా ఇన్వాల్వ్ అయింది, కాన్ఫిడెన్షియల్ ఇన్ఛార్జ్ ఉన్న శంకర్ లక్ష్మి ఇళ్ళ మొత్తం పాల్గొన్నది, రాజశేఖర్ రెడ్డి మొత్తం అమ్మేసిండు అని ప్రతి మాట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మాట మార్చిండు. అప్పుడు గుర్తున్న మాటలు ఇప్పుడు గుర్తులేవు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినా మేము తల నరుక్కుంటా అంటే మనం ఎట్లా నమ్ముతాం మేడం? ఇప్పుడు ఆయన తల నరుక్కుంటాడు. అప్పుడు సిగ్గు లేదనందమ్మా, మరి నిస్సిగ్గుగా చెప్పిండా? సిగ్గు లేకుండా చెప్పిండా? మేము వెల్ ఎడ్యుకేటెడ్ మేడం. అంతమంది సభలో ఆయన ఏడో ఒక ప్రెస్ మీట్ లోనో ఒక చిట్ చాట్ లోనో చెప్పిన అంశం కాదు. ఆయన మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా బహిరంగ సభలో ఆయన తెచ్చుకున్న కొంతమంది 1000 మంది సమక్షంలో చెప్పిన మాట కదా. ఇది తెలంగాణ సమాజం చూసినప్పుడు ఏమనుకుంటది? నిజంగానే ఇచ్చిండ్రు కాబట్టి నేను తల నరుక్కుంటా అనే మాట అన్నారు కదా. ఈ మాట నేను పదే ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే, ఎంత పెద్ద మాట. అరే నిజంగానే ఇచ్చుంటాడేమో, అందుకే నేను తల నరుక్కుంటా ఇయ్యలేదంటే అనే మాట సవాల్ చేసిండు. మేడం మీరు నమ్ముతారా ఆయన తల నరుక్కుంటా అంటే? 2 లక్షల ఉద్యోగాలని సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఇప్పటికీ వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిసిసి గారు ఏమంటున్నారు? మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాలు అన్నాడు. మరి ఈయన తల నరుక్కుంటాడా? ఈయనకు సిగ్గున్నదా? మాట్లాడేటప్పుడు చూసుకోవాలి, పెద్ద మనిషి కదా. అసలు మేము మాట్లాడదు మేడం, మేము వెల్ ఎడ్యుకేట్. వాళ్ళంటే గల్లీల రౌడీగాల లెక్క ఏది పడుతుంది మాట్లాడతారు. రాజకీయ నాయకులు అంటేనే రౌడీ రాజకీయ నాయకులు. ఒక్కరికైనా విలువ ఉందా మేడం? ఒకడు అంటాడు మేమంట కొన్ని పార్టీలకు రిప్రజెంటేటివ్గా వచ్చి డబ్బులు తీసుకొని తీసుకొని కొడక అనకూడదు కానీ ఆ మాట ఎవరికి? ఆ రోజు మీ కాడికి వచ్చినప్పుడు మీ కాడ డబ్బులు తీసుకున్నారు అవులేగాలు లుచ్చలు మీరు.
ఇంకొకసారి ఆ మాట్లాడాలంటే పండబెట్టి తొక్కుతాం అందరినీ. వాళ్ళందరినీ కూడా ఎట్లా చేస్తున్నారంటే కూలీ తీసుకొని మాట్లాడుతున్నారు అనే అవును విధంగా మేడం. అంత దిగజార్చి మాట్లాడుతున్న వైనం. సిగ్గుండాల వాళ్ళకి ఏమన్నా. ఆ రోజు మీ కాడికి వచ్చినాం కదా, మీ కేసు చేస్తే మా వెనకమ్మడి తిరిగినాం. ఇంకా వద్దు బూతులు వస్తాయి. మా వెనకమ్మడి తిరిగి వాటన్నిటిని మీరు పొలిటికల్ చేసి అనవసరంగా గ్రూప్ 1 254 వచ్చి ఎక్స్ట్రా ఓఎంఆర్ సీట్లు వచ్చిన గ్రూప్ 1 కొట్టేసి ఇత్తులో పొత్తేసి 63 ఉద్యోగాలు అలా కలిపి మొత్తం ఉద్యోగాలు ఎత్తుకపోయి దొంగ నా కొడుకులు వీళ్ళు. వీళ్ళ గురించి తెలియదా మేడం? ఈరోజు వీళ్ళు మాట్లాడే విధానం ఎట్లుందంటే దొంగ మాటలు అన్నీ. ఆ రోజు మా వెనకమ్మటి వచ్చి ఆ రోజు శంకర్ లక్ష్మిని మరి మీరు ఏ జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్నారు? ఆ రోజు జనార్దన్ రెడ్డిని, ఆ రోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇప్పుడు టీజీపీఎస్సీగా మారింది. మరి మీరు ఇప్పుడు ఏం చేశారు? జ్యుడిషియల్ సిట్ రిపోర్ట్ ఎటువైంది? 62 జీబీల డేటా ఎటువైంది? ఇప్పుడు తగలబెట్టేసారు కదా వాళ్ళు. ఈయన ఓటు కేసులో ఈయనది. ఇంకోటి, అధికారం రాకముందు సీఎం రేవంత్ రెడ్డి మేము ఉత్తగడగట్లేదు, మీ మేనిఫెస్టోలో ఉంది, మీరు బహిరంగ సభలో మాట్లాడింది ఉంది. ఒక్కసారి ఇది మిమ్మల్ని మీ మీడియాకు చూపించాలని అనుకుంటున్నాను. ఇది అత్యంత కీలకమైనది. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళు కొట్లాడిందే ఉండని మీరు దగ్గర పెట్టుకోండి చాలు. ఉద్యోగాలు మనకు కావాలి అని. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ మన ఆకాంక్షలు నెరవేరలేదు. చంద్రశేఖర్ రావు నట్టేట ముంచి మనల్ని నమ్మించి మోసం చేసిండు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ పిసిసి అధ్యక్షుడు, ఒక్క నిమిషం, వాళ్ళ పిసిసి అధ్యక్షుడు మొన్న ఏం చెప్తారంటే ప్రెస్ మీట్ పెట్టి మేము 5 ఏళ్లకు చెప్పినామని చెప్పిండు. ఈ వీడియో మీ లేక గవర్నమెంట్ ఆఫీసులు మాకు ఉండవు కదా, మేము వీడియోలు మేము క్రియేట్ చేయడానికి మాకు రాదు కదా. సాక్షాత్తు మీ సీఎం ముఖ్యమంత్రి మాట్లాడింది. మరి దీని మీద పిసిసి అధ్యక్షుడిని మేము సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అడుగుతున్నాం. అయ్యా మహేష్ కుమార్ గౌడ్, మీ సీఎం చెప్పేదేంది, మీరు చెప్పేదేంది? మీ గవర్నమెంటా లేదంటే ఒకటి బజారా? మీరు ఏమైనా యాక్టింగ్ పర్సన్సా? మీరు ఏమైనా జోకర్స్ కావాలా? మరి ఏమని అడుగుతున్నాం మేము. దీని మీద మీరు ఆన్సర్ చెప్పాలి. 70,000 ఇచ్చినామని అంటారు, ఒకడు 1,00,000 అంటాడు, ఒకడు 80,000 అంటాడు. శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఈ ఉద్యోగాల భర్తీపై ఈ గవర్నమెంట్ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో అఫీషియల్ గా వైట్ పేపర్ రిలీజ్ అయ్యి జనాలను పెద్ద పెద్ద మీటింగ్లలో నువ్వు మోసం చేస్తున్నావు. డైరెక్ట్ మాతోటి మాట్లాడు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 70,000 1,00,000 భర్తీ చేసిన అని నువ్వు చెప్తా ఉంటే మీ దాంట్లో నిజంగానే మీకు భర్తీ చేసినామని దమ్ము ఉంటే వైట్ పేపర్ ప్రజల ముందు ఉంచు. ఎవ్వరు లేకుండా పోలీస్ ఫోర్స్ను పెట్టి ఎవరికి దగ్గరికి రానియకుండా మీటింగ్లలో వాగుడు కాదు. సీట్ విచారణ ఏమంటే ఉంటే కేసీఆర్ అది అంటావు. చాలా సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉంది, వేరే ఇతర సమస్యలు ఉన్నాయి. దాని మీద మాట్లాడు. డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఎన్ని రోజులు నువ్వు పూట గడుపుతావు? నువ్వు ఉన్న 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇంకో నువ్వు ఉండేది 2 సంవత్సరాలు. బిడ్డ చెప్తున్నాము అంటే నువ్వు పోయే ముందు వేస్తా అని అనుకుంటున్నామేమో. మేమేం చిన్నపిల్లలం కాదు, ఏది కాదు. ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. పోయే ముందు మీరు అన్నారు ఒక పాయింట్ అన్నారు కదా, ఒకవేళ తను లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ మూమెంట్లో 1,00,000 నోటిఫికేషన్లు వేసిరు అనుకోండి, అప్పుడు మీ మైండ్ సెట్ ఎట్లుంటుంది? మా మైండ్ సెట్ మారదు. అతను చెప్పింది ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారు. మేమేమైనా చిన్నపిల్లలం కాదు. అతను అదే చెప్తున్నాం మేడం. మేము వీళ్ళు ఏమంటారంటే ముందు ఎలక్షన్ ముందు పోయేటప్పుడు వేస్తే వీళ్ళు మైండ్ సెట్ మారుతుందని అనుకుంటుండు. ఈ గ్యాప్లో మా ఏజ్ పెరిగి కొందరు దానికి అప్లికేషన్ చేయడానికి కూడా అర్హత ఉండదు. మేమేం చిన్నపిల్లలం కాదు కదా. వీఆర్ ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. మేము ఆ పార్టీ నడిపిస్తుంది, ఈ పార్టీ నడిపిస్తుంది అని అంటాం. మేమైనా చిన్నపిల్లలం ఆ పార్టీ ఈ పార్టీ మాటలు నమ్మడానికి? అంటే మీ మీద అయితే మీ మీద వదిలేసి ఆ రకంగా మిమ్మల్ని ఆల్రెడీ వేరే వాళ్ళు వెనకాల డబ్బులు ఇచ్చి పుష్ చేస్తున్నారు అనేది ఒక మీ మీద బురద వేసేసారు. అదే మీరు ఒక్క నిమిషము, అదే మీరు అధికారంలోకి రాకముందు మాకెన్ని డబ్బులు ఇచ్చారు? మీరు మా లైబ్రరీ చుట్టూ మీరు ప్రదక్షిణలు చేశారు కదా. మీకు ఆ రోజు కనిపించలేదా? ఆ రోజు మీరు మాకు ఎంత డబ్బులు ఇచ్చారు? మీరు మాకు ఒకరి మీద నిందలు వేయడం కాదు. మీకు తెలుసు ఆల్రెడీ నిరుద్యోగుల బాధలు సమస్యలు ఏంటో మీకు తెలుసు. ఖబర్దార్, మిమ్మల్ని పక్కా గద్దె దింపుడు మాత్రం ఖాయం. మీరు అనుకొని ఉండవచ్చు, పోయే ముందు వేసిపోవచ్చు, వీళ్ళు మర్చిపోతారని. మేము ఏది మర్చిపోము. నువ్వు ఎన్ని బాధలు పెడితే దానికంటే డబుల్ నువ్వు అనుభవిస్తావని. కానీ ముందు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రణాళిక ఏంది అంటే ఆల్రెడీ మోసం చేసిరు అనేది మీకు అర్థమైపోయింది. వెయిట్ చేసిరు 2.5 ఏళ్ళు.
సో ఇంకా 2 ఏళ్ల పీరియడ్ అయితే మళ్ళీ ఎలక్షన్ పీరియడ్ వస్తుంటది, మళ్ళీ ఎవడు గంగలో వాడు కొట్టుకోపోతూ ఉంటాడు కదా. ఏంటి భవిష్యత్తులో ఇంకోసారి ప్రణాళిక? ఇప్పుడు మేము ఫైట్ చేస్తుంది అందుకే, బిడ్డ నిన్ను వదిలిపెట్టేది లేదు, నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చేదాకా రేవంత్ రెడ్డిని వచ్చే ఎలక్షన్ లో నువ్వు ముందు వేసిన, నువ్వు ఏదో కుక్క బిస్కెట్ వేసి పోవచ్చు, నాకు ఓట్లు వేస్తారేమో అని నువ్వు అనుకొని ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా మేము చెప్తున్నాము ఎవడు ఏందనేది మాకంతా తెలుసు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎలక్షన్ లో రాకుండా మేము ఏం ఓడగొట్టాలి. కావాలి అసలు ఇప్పుడు మీకు? ఎన్ని ఉద్యోగాలు కావాలి ఇప్పుడు? అసలు ఏంది చెప్పండి. మేము వాళ్ళ వాటాలు అడగట్లేదు, మాకు అతను ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన యూత్ డిక్లరేషన్లు, వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగాలని మేము అడుగుతా ఉన్నాము. అంటే నువ్వు అతను పాత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలను కలిపి నేను భర్తీ చేస్తా అని చెప్పినావా? నువ్వు ఏం చెప్పినావు? మా గవర్నమెంట్ వస్తే ఫ్రెష్ నోటిఫికేషన్, ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నావు, ఎవడో ఇచ్చిన దానికి నువ్వు కల్పిస్తా అంటే మేము నిన్ను అసలు నిన్ను ఎన్నుకునేటోళ్ళమే కాదు మేము. ఇది మా సమస్య. ఖచ్చితంగా మొత్తం అమ్ముకొని తింటున్నారు మేడం. తీసుకోండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా తల నరుకుంటా అని. మరి మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని పోస్టుల ఆమోదం తెలిపిందో ఆర్థిక శాఖ నుండి తెప్పియండి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ ఇస్తున్నా, మీరు ఆర్థిక శాఖలో ఎంత పోస్టులు భర్తీ చేశారో, ఎంత ఆమోదం తెలిసారో తీసుకోరండి, అదే జెన్యున్ గా ఉంటది. అంతేగా మేడం, ఏదైనా ఉంటే జెన్యున్ అదే కదా. ఇప్పుడు ఆర్థిక ఆమోదం తెలిపిన పోస్టులే కదా. మరి ఇప్పటి వరకు మాకు తెలిసింది 10,000 పోస్టుల కన్నా ఒక్క పోస్టు భర్తీ చేయలే. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు తల నరుక్కోవాల్సిందే. మరి ఈ రోజు మేము ఏజెన్సీలో కూడా మా పోస్టుల కోసం మేము పోరాటం చేస్తే మొన్న 2 కేసులు చేశారు మా పైన ఈ రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మేము ఖచ్చితంగా పోస్టుల లోపల అమ్ముకుంటున్నారంటే మొన్న 2011లో జరిగిన డిఎస్సిని వాళ్ళు జెన్యున్ క్యాండిడేట్ కాదని చెప్తే 2025 మొన్న 2 months బ్యాక్ 4 పోస్టులను అమ్ముకొని తిన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి బ్యాక్లాగ్ పోస్టులు ఎడిపోయినాయి. మొత్తం 80,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు ఇప్పటికీ ఖాళీ ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ చేయడం లేదు? ఖాళీగా ఉండి ఎందుకు భర్తీ చేయలేదు అనుకుంటున్నాను? ఎందుకంటే అంతగా మాటిచ్చి నేను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇందాక బ్రదర్ వీడియో కూడా చూపించిండు. సో ఈ నేపథ్యంలో మీరు చెప్పినట్టుగా 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు? నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేదు? ఎందుకు భర్తీ చేయడం లేదంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన పోస్టులనే డబ్బా కొట్టుకుంటున్నాను మేము భర్తీ చేసినామని. ఈ పోస్టులను భర్తీ చేస్తే పాపం తగులుతుంది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే నిరుద్యోగులు సావద్దా? 1,200 మంది నిరుద్యోగుల బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఇంకా బలిదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంచెమైనా సిగ్గుండాలా రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా. మరి ఈ రోజు 80,000 పోస్టులు భర్తీ చేయడానికి ఏమైంది? మీకు ఇంత పౌరుషం కూడా లేదా? తెలంగాణ రాష్ట్రంలో పుట్టినావు కదా, తెలంగాణ రాష్ట్రంలోనేగా సీఎం అనేది, పక్క రాష్ట్రం కాదు కదా. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. 70,000 అన్నావు, 70,000 కాదు, నువ్వు భర్తీ చేసింది 10,000 పోస్టులే. మరి నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఇదే లైబ్రరీ కాడ రండి, ఏం జరుగుతుందో చూద్దాం. శ్వేతపత్రం పట్టుకోండిరా, నీకు ఎన్ని పోస్టులు భర్తీ చేసినావు అనేది. అంటే ఈ లైబ్రరీకి వచ్చే దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదని అనుకుంటున్నారా? పక్కకు వచ్చినోడు ఇక్కడ రావడానికి ఏమైతుంది మేడం? ఒక మాట, అంటే మీరు పిలుస్తలేరని వస్తలేదు. ఎందుకు పిలుస్తలేదు మేడం? ఎప్పటికీ రేవంత్ రెడ్డి గారు మా సమస్య పరిష్కరించండి ఇక్కడ వచ్చి పరిష్కరిస్తాం బాబు అనడానికి ఏమైతే మది రేవంత్ రెడ్డి గారు. అద్దంకి దయాకర్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా సొల్యూషన్ కనిపించిందా? అద్దంకి దయాకర్ వచ్చినప్పుడు ఎటువంటి సొల్యూషన్ కాలే కానీ విద్యా వ్యవస్థ మొత్తం ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ మంత్రి ఈ ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న ఇలా విద్యార్థులు లేరని చెప్తా ఉన్నారు కదా. వాస్తవం చెప్పండి, మొన్న కోమటిరెడ్డి గారు ఒక మంచి స్కూల్ కట్టించారు, చూశారు కదా అందరూ. ఎంత టెక్నాలజీతో ఉంది, 3 కోట్లు పెట్టి. అట్లాంటి జెడ్పీ స్కూళ్ళు పెట్టుర్రి. ఈ ప్రైవేట్ స్కూళ్ళు బంద్ అయ్యి ఇలా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. చాలా మందికి డిఎడ్ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఒక్క నిమిషం మేడం, అసలు విద్య రాడు మేడం, ఆయన రాడు ఇక్కడ ఓడిఎం థియేటర్ దగ్గర వచ్చినోడు ఇక్కడ రాడు, ఆయన రాడు. దమ్ము లేదు రేవంత్ రెడ్డి దగ్గర, దమ్ము ఉంటే అదే రోజు ఇక్కడ వచ్చేటోడు. వస్తారని అంటున్నాను. నేను రాడు, నేను పందెం కడతా మేడం, మేము పందెం కడతా, నేను సవాల్ బరాబర్ వేద్దాం. ఎందుకంటే వచ్చేటోడు ఉంది రేవంత్ రెడ్డి మీద నమ్మకం. రాడు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల దగ్గర రావడం రేవంత్ రెడ్డికి ఇష్టం ఉండదు. అది 100%. అందుకనే ఇలా జీవో నెంబర్ రాష్ట్ర ముఖ్యమంత్రి లైబ్రరీకి రావాలి. ఇక్కడ ఉండేది ఎక్కువ మేజర్ పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మేడం. అక్కడ జియో నెంబర్ 29 తీసుకొచ్చి అలా పిల్లల్ని అన్యాయం చేసిండు. వాళ్ళ దగ్గర వచ్చే ధైర్యం ఆయనకి లేదు.
మాట్లాడండి. అరే నేను అదే అంటున్నా, గిడ మిస్ వాళ్ళు పోటీలు పెడతారు, రాహుల్ గాంధీ మెస్సీ దానికి వస్తాడు, మీరు పిలుస్తలేరని వస్తలేరు ఏమనుకుంటున్నా. ఏం బ్రో, రాహుల్ గాంధీని పిలుద్దామా పోనీ, రేవంత్ రెడ్డి రాడు. రాహుల్ గాంధీ కూడా మనసు లేదా, మనసు చచ్చిపోయిందా, బండ బారిండా, ఆయన మనిషి కాదా, ఆయనకి మీరు చెప్పాలి ఇప్పుడు. మీరు అంటారు కదా మేడం, చిక్కడపల్లికి రాడా, రాహుల్ గాంధీ రాడా, సీఎం రాడా, వచ్చిండు కదా అంతకు ముందు. నిజంగా వాళ్ళకు వచ్చే ఆలోచన ఉన్నా లేదా వాళ్ళ మనసులు అయితే మా బాధలు తెలుసుకోవడానికి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మనసులు కాదు కదా. ఎందుకంటే అధికారంలో రావడానికి ఏదైతే మహిళల మీద మన గౌరవం ఉంటుంది, స్త్రీలు అన్నాక స్త్రీల మాటలన్నా వాళ్ళ ఇచ్చే అంశాలన్నా కొద్దిగా గౌరవం ఉంటుంది. అందుకనే ప్రియాంక గాంధీ సరూర్ నగర్ స్టేడియంలో వచ్చి యూత్ డిక్లరేషన్ అని 2 లక్షలు చెప్పిందా లేదా? చెప్పింది, విన్నారు. దాంతో పాటు నేషనల్ లీడర్, గల్లీ లీడర్ అయితే కాదు, అన్న జిల్లాలు ఇద్దరు రావాలి, లెక్కకైతే ఇద్దరు రావాలి. ఇక్కడే లైబ్రరీ ముంగడ గేట్ ముంగడ ఇక్కడ వచ్చి ఇగో మీకు కనిపిస్తుంది. అందరికీ తెలిసే, మీరు చూపించకుండా తెలిసిన ముచ్చట ఇది. టీ తాగుతూ ఏడాదికి 2 లక్షలు. ఏం చెప్పిండు ఆ రోజు మీకు రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు? సార్, కాంగ్రెస్ అంటే ప్రజలకు నమ్మకం లేదు, కానీ మీరు మాకు ఎలా నమ్మాలి మీకు అంటే మేము క్వశ్చన్ అడిగితే, ఈ ఒక్కసారి మమ్మల్ని నమ్మండి, మీకు సంవత్సరానికి ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు నేను నింపుతాను. దాంతో పాటు ఏదైతే గత ప్రభుత్వంలో మీద కేసులు అయినా లేక పోలీసు వాళ్ళు మిమ్మల్ని బెదిరించినా లేదా గవర్నమెంట్ లో మీకు అలాంటి సిచ్యుయేషన్ ఎదురైతే సాక్షితగా మీరు ఢిల్లీ రండి, అవసరం అయితే మీ మీద ఈగ వాలినా నా దగ్గర రావచ్చు అంత చెప్పినప్పుడు ఇప్పుడు నమ్మాలా నమ్మకూడదా? దాంతోనే పాటు ఇప్పుడు ఒక బ్రో మీకు వాయిస్ కనిపించింది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎంది ఏమన్నాడు? ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు చెప్పిండా లేదా? ఇప్పుడు నిన్ననే అన్నాడు 70,000 ఉద్యోగాలు ఇచ్చానో లేకుంటే తల నరుకుంటున్నాను. మీరు మీడియాలో చూపెట్టండి. ఇదే అశోక్ నగర్ వచ్చినప్పుడు, షాపింగ్ మాల్ వచ్చినప్పుడు 75,000 అన్నాడు, 75,000 అన్నాడు. మరి 5,000 ఎక్కడ తగ్గింది? నువ్వే 70,000 అంటావు, నిలబడలేడు. 75 అబద్ధానికి కూడా దానికి కట్టుబడలేడు. అదే షాపింగ్ మాల్ వచ్చినప్పుడు 75,000 అన్నాడు, ఇప్పుడు 70,000. మరి 5,000 ఎక్కడ తగ్గింది? నిజంగా నువ్వు ఇచ్చి ఉంటే 75 70 అసలు ఇచ్చావా అని నువ్వు మనసాక్షిగా అర్థం చేసుకోవాలి. దీంతో పాటు మన డిప్యూటీ సీఎం అయిన సార్ గారిని ఒక క్వశ్చన్ అడగాలను, బట్టి విక్రమార్క సార్ గారికి. గత ప్రభుత్వంలో అదే అసెంబ్లీలో గ్రూప్ 1కి 1:50 కాదు 1:100 తీసుకోవాలని మాట్లాడిన వ్యక్తి మీరు, మరి ఇదే రోజు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడవచ్చు కదా. జాబ్ క్యాలెండర్ ఇష్యూ వచ్చినప్పుడు లేదా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు మీరు మాట్లాడవచ్చు కదా. శ్రీధర్ సింపుల్ గా జాబ్ క్యాలెండర్ క్యాన్సల్ అన్నాడు. సార్, మీరు ఏదైతే చిన్న ఎలిగేషన్ వచ్చింది మీ మీద ఈ ప్రస్తుతం మీడియాలో, అప్పుడు అది కాదు, అది అబద్ధం అని పరిగెత్తుకుంటూ డిబేట్ మీద ప్రెస్ మీట్ పెట్టుకొని ఇది తప్పు అని నిరూపించారు కదా. మరి మీరు ఇవ్వని హామీకి, ఇవ్వని నోటిఫికేషన్కి, ఇవ్వని జాబ్ క్యాలెండర్కి ఇచ్చామని చెప్పినప్పుడు మా మనసు ఎంతగానో బాధపడి ఉంటుంది. నువ్వు మనిషినే కదా సార్, మేము కూడా మనుషులమే కదా. నీ మీద వస్తే అది పరిగెత్తుకుంటూ అబద్ధం అని చెప్తావు, కానీ మా మీద అబద్ధం మీద అబద్ధం. ఇవ్వని హామీని, ఇవ్వని జాబ్ క్యాలెండర్ ఇచ్చామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మీరే ఒకసారి ఆలోచించండి. ఇదే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు సంవత్సరానికి కాదు స్టెప్ బై స్టెప్ నింపుతామన్నారు. మరి మీరు స్టెప్ బై స్టెప్ చెప్పి ఉంటే మరి ఎలక్షన్ ముంగట ఎట్టుపోయారు. ఆ రోజు మీకు ముఖం ఏమైనా పక్షాతం పడిపోయిందా? చెప్పాలి కదా ఆ రోజు స్టెప్ బై స్టెప్ ఇస్తామని. మరి ఏమైంది? ఇప్పుడేమో నేను 70,000 ఇచ్చేసాను, ఇది ఇచ్చేసాను అంటున్న సీఎం సార్ గారు. అంతతో ఆగిండా? అంత కూడా ఆగలేడు. దాంతో పాటు డిపార్ట్మెంట్ అన్నప్పుడు చాలా మందికి రెస్పెక్ట్ ఉంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళతోనే 40,000 ఉద్యోగాలు పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పిండా లేదా? విన్నారు కదా అందరూ. వాళ్ళతో చెప్పిస్తారు, వీళ్ళతో చెప్పిస్తారు. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు? చెప్పాల్సింది ఎవరు? ఆయనే మరి కదా. మరి నువ్వు నిజంగా మేమైతే సరే నువ్వు అన్నదే లెక్క వాస్తవం అనుకుందాం, నువ్వు 70,000 ఇచ్చిందే అనుకుందాం. మరి డిజిటల్ మార్కెట్ నేను ఒకటి అడుగుతాను, మీరు అంత క్లారిటీ చెప్తారు. అసలు ఇక్కడికి రోజు రావడం వల్ల మీరు పాపము గొంతు అలసిపోయేలాగా, గొంతు నొప్పి పుట్టేలాగా, నరాలు ఊడు పడిపోయేలాగా మాట్లాడుతారు కదా, నమ్మకం లేదంటున్నారు. మరి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? అదే మేడం, నేను చెప్పేదాని ముందు అసలు సార్ గా 70,000 అన్నాడు కదా, ఇది డిజిటల్ మార్కెట్ కదా, ప్రతిదీ సోషల్ లో ఉంటది, వెబ్సైట్ లో ఉంటాయి కదా. అదే టీజీపీఎస్ ని కొట్టండి, నోటిఫికేషన్. నాకెందుకు టెక్నికల్ ఇష్యూస్ ఇచ్చిర్రు నేను చెప్తా అంతే. ఇప్పుడు నమ్మాలా, నమ్మి తీరాలా?
అవును, దొంగలు ఎవరు దూరాలు అన్నప్పుడు తెలియాలి కదా, మేం దొంగల సార్ గారు దొంగల తెలియాలి కదా. అర్థమవుతుంది. మరి నిజంగా నువ్వు ఇచ్చి ఉంటే ఆ టీజీపీఎస్సీ కానీ పోలీస్ ఎక్విప్మెంట్ కానీ గత ప్రభుత్వం ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఇచ్చిందా చెప్పాలి కదా. నువ్వు ఇచ్చింది ఎవరికి? ల్యాండ్ సర్వే ఎవరికి? ప్రైవేట్ జాబ్ వాళ్ళకి. టెక్నికల్ కోర్స్ అది ల్యాండ్ సర్వే వాళ్ళకి నువ్వు 5,000 పైచిలకు నోటిఫికేషన్ అపాయింట్మెంట్ ఇచ్చి, అది కూడా నోటిఫికేషనేనా? రేపు మీ సేవల దగ్గర పోతే ఇన్కమ్ క్యాస్ట్ అవన్నీ తీసుకోవాలి, అది కూడా నువ్వు ఇచ్చే. మరి లక్ష ఎందుకు 3, 4, 5 లక్షలు అని చెప్పుకో మరి, అది చెప్పు మరి.